హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకుంటోంది. అండ్ అంటే ఒక సిచ్యువేషన్ జరిగిపోయిన తర్వాత మాట్లాడాక ఏం సొల్యూషన్ వస్తుందో నాకైతే అర్థం కాదు. కానీ బట్ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ అది ఫర్దర్గా మనం ఫాలో అయితే మేబీ ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయేమో. యాజ్ అ విమెన్, యాజ్ అ గర్ల్గా డెఫినెట్లీ ఆ పెయిన్ని మాటలతో చెప్పలేం. కానీ బట్ రైట్ నౌ మనతో పాటు రాకేందు మౌలి గారు ఉన్నారు. సో ఆయన మాట్లాడే తీరు నాకు బాగా నచ్చింది ఈరోజు. అండ్ ఐ వాంట్ టు టాక్ విత్ హిమ్. సో ఆయనతో మాట్లాడి ఈ ఇష్యూ గురించి తెలుసుకుందాం. సో హాయ్ అండి. నమస్తే. సో బేసికల్గా నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. సో మనం ఉన్న సిచ్యువేషన్, మనం ఉంటున్న సర్కిల్ ఎలా ఉంటుందంటే 7 దాటిన తర్వాత ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు. బట్ మహాత్మా గాంధీ ఏమన్నారు, ఎప్పుడైతే అర్ధరాత్రి 12 గంటలకి అమ్మాయి బయటికి వెళ్తుందో అప్పుడే స్వాతంత్రం వస్తుందని. బట్ ఆ రోజుల్లోనే 6 కల్లా మా ఇంట్లో ఉండేవాళ్ళం అని మాట్లాడతారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటికీ మీరు వింటూ ఉంటారు, నేను వింటున్నాను. వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్స్ ఏమనిపిస్తుంది మీకు? మనం ఎక్కడ ముందుకెళ్ళలేదండి, వెనక్కి వెళ్ళాం, వెనకబడిపోయాం. మనకి డెవలప్మెంట్ అంటూ నాకేం కనిపించలేదు. అంటే ఇంత పెద్ద దేశంలో ఎప్పుడు దాటిపోయింది కదా, ఎన్నేళ్ళు వచ్చింది, 1947లో వచ్చింది. ఇంకా స్త్రీని అక్కడే పెట్టారు. అంటే స్త్రీకి గౌరవం ఎక్కడ దాకా, ఇల్లు దాటినంత వరకు, గడప దాటినంత వరకు, లేదా వంటింట్లోనే, లేదా గుళ్ళోనే. అమ్మవారు గుడిలో ఉన్నంత వరకే, అంతే కదా. మీరు దాన్ని దాటి బయటకు వస్తానంటే ఒప్పుకోనంటే ఎలా? సో మీరు ఒక పాయింట్ రేస్ చేశారు, దట్ వాస్ గుడ్. గుళ్ళో ఉన్నంత వరకే అమ్మవారికి రెస్పెక్ట్ కానీ సెక్యూరిటీ కానీ అన్నారు. బట్ ఇప్పుడు జరిగిన మనకి ఇష్యూ ఏదైతే ఉందో, డాక్టర్ ఇష్యూ, తను కూడా గుళ్ళోనే ఉన్నారు, తను కూడా ఆ ఇంట్లోనే ఉంది. బట్ ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే లైక్ ఒక గవర్నమెంట్ కూడా సైలెంట్ అయిపోయింది ఈ ఇష్యూ మీద అని అంటే వాట్ కెన్ యాజ్ అ ఉమెన్గా నేను ఆ పెయిన్ని తీసుకోలేకపోతున్నాను. సేఫ్ కాదు. ఇఫ్ యూ రిమెంబర్ కాశ్మీర్ టైంలో ఆసిఫా అని ఒక అమ్మాయి, 8 year old అమ్మాయి, జస్ట్ బికాస్ తను ముస్లిం అని అందరి ఫ్యామిలీస్ అక్కడి నుంచి తరలించబడ్డా, మీరు ఎందుకు వెళ్ళలేదు అని మొత్తం అక్కడున్న హిందువులు ఆ ఆసిఫా అనే 8 year old అమ్మాయిని గుళ్ళో రేప్ చేశారు. ఇంకా నేను ఇంతకు మించి నేను ఏం చెప్పాలో అర్థం కాదు. సో ఎక్కడా సేఫ్టీ లేదు. కానీ స్వాతంత్రం ఉంది అని మనం అపోహపడుతున్నాం, అంతే. స్వాతంత్రం రావాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తుంది? అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగే ఇది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒక మగాడు మారినప్పుడు. అండ్ వన్ క్వశ్చన్, ఇప్పుడు నేను కొంతమంది, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సీనియర్స్, కొంతమంది అండం ఏంటంటే ఆడపిల్లలకి ఏం పని, తెల్లారు చేసుకుంటారు, పొద్దున 10 నుంచి 6 వరకు పనులు చేసుకుంటారు, రాత్రులు పని చేయాల్సిన అవసరం ఏముంది అని ఇలా క్వశ్చన్ రేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు పని అంటున్నారు కదా, పనిలో ఆడ పని మగ పని 2 ఉండవు. పని అంతే. అది నువ్వు చేసిన పనే, వాళ్ళు చేసిన పనే. ఈ పని విభేదాన్ని చేసింది ఎవరంటే పురుషాధిక్య ప్రపంచాన్ని నమ్మేవాళ్ళు. మగాడంటే ఇలా ఉండాలి, మగాడు అన్న ముందు అది దించుకుంటే చాలని నా ఫీలింగ్ అండి. సో ఆడ మగ సమానం, దాన్నే ఫెమినిజం అంటారు. ఫెమినిజం అంటే ఏదో అది భూతపదంలాగా అనుకోవడం కాదు, ఆడ మగ సమానం అని మాట్లాడడం ఫెమినిజం. సో మీరు అన్నట్టు ఏది ఇందాక పాయింట్ ఇందాక ఏదన్నారు, అదే. సో అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆ పని వాళ్ళే చేయాలని మీరు పరిమితం చేశారు, వంటింటికి పరిమితం చేశారు. ఇల్లు తొడవడానికి, అంట్లు కడగడానికి, వాటికి పిల్లల్ని కనడానికి, దానికి పరిమితం చేశారు. అది చేసిన వాడు మగాడు. ఆ మగాడు మారినంత వరకు ఇవి ఎలా మారుతాయంట నేను. సూపర్. అండ్ వన్ థింగ్ అంటే లైక్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు స్పీచ్లో మెన్షన్ చేసిన వన్ థింగ్ ఇస్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. సో డెఫినెట్లీ ఒకప్పుడు ఉండేది స్కూల్స్లో, అంటే లైక్ పిల్లలు పుట్టడం ఎలా అని ఒక కాన్సెప్ట్ ఉంటే అదే వెల్గారిటీ అనుకొని అది కూడా ఇప్పుడు చెప్పట్లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ అది వెల్గారిటీ అనుకొని చెప్పడం మానేశారు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి రీసెంట్గా వచ్చిన భగవత్ కేసరి సినిమాలో మన బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, డెఫినెట్లీ చెప్పాలి అని చెప్పేసి. సో వాట్ యూ వాంట్ సే, ఎడ్యుకేషన్ సిస్టంలోని ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది యాడ్ చేయడం ఎంతవరకు ఇంపార్టెంట్? బికాస్ చాలామంది పిల్లలకి తెలియట్లేదు. 6 months బేబీ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఆవిడ వరకు కూడా రేప్స్ జరుగుతున్నాయి, ఈవెన్ యానిమల్స్ మీద కూడా జరుగుతున్నాయి. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్? డెఫినెట్లీ ఎక్కడున్నా లేకపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో మాత్రం ఈ మార్పు రావాలండి. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్లో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ కూడా ఇవి తెలీదు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఏదో నేను లిటరేచర్ అవి చదువుకోవడమో ప్రపంచం గురించి తెలుసుకోవడం వల్ల వచ్చిన విషయం. కానీ ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్పిస్తేనే ఆ మార్పు అమలు జరుగుతూ ఈ మార్పు మెయిన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి రావాలి. దానికి దోహదపడడానికి ఎవ్రీ పేరెంట్ రెడీగా ఉండాలి. అది వీళ్ళు కూడా నేర్చుకోవాలి ఫస్ట్.
ఎవ్రీ పేరెంట్ షుడ్ నో. యూ థింక్ రేపులు ఫ్యామిలీలో జరగట్లేదు అనుకుంటున్నారా? ఎన్ని ఇన్సెస్ట్ కేసులు తెలుసా? అదే చెప్తున్నాను, ఎన్ని ఇన్ఫిడెల్ కేసులు, ఎన్ని ఇన్సెస్ట్ కేసులు. ఎందుకు? ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఎవరికి నేర్పించలేదు కాబట్టి అది ఇప్పుడు మనం నేర్చుకోవడం మన బాధ్యత. అది ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేనే నేర్చుకుంటానని ఏ మగాడు ఫీల్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి తెలియాలి. కన్సెంట్, అనుమతి లేకుండా ముట్టుకోకూడదు అన్నది తెలియాలి ఒక అమ్మాయి. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే డ్రెస్సింగ్. సో ఒక అమ్మాయి నిండుగా కప్పుకుంటే ఏమీ అవ్వదు అని ఒక పాయింట్ రేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్టలు ఇప్పుకొని తిరిగితే ఏ మొగాడికైనా ఫీలింగ్ వస్తుంది, ఎందుకోసం రాదు అని అంటారు. మరి 6 నెలల పాపలో ఏం చూస్తారు? 70 ఏళ్ల ముసలావుల్లో ఏం చూస్తారు? ఒక ఒళ్ళు మొత్తం కప్పుకున్న ముస్లిం అవ్వచ్చు ఆర్ డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఒక కంప్లీట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలో ఏం చూస్తున్నారు? పోనీ సరే, ఒక యానిమల్లో ఏం చూస్తున్నారు? సో ఈ మైండ్ సెట్ మారేంత వరకు నాకు తెలిసి మన సొసైటీలోని ఇలాంటివి మీరు భావిస్తున్నారు. ఐ థింక్ ద వే కల్చర్ నేర్పించింది. సెక్షువల్ పావర్టీ అని నేను ఒకటి అంటాను. అంటే ఇప్పుడు టు బీ ఆనెస్ట్ అండి, ఇప్పుడు వెస్టర్న్ పాశ్చాత్య కల్చర్లో, యూఎస్లో, వాటిలో వీళ్ళలో పీపుల్ ఆర్ లూజింగ్ వెన్ దే ఆర్ లూజింగ్ వర్జినిటీ వెన్ దే ఆర్ క్వైట్ యంగ్. దానివల్ల ఏమవుతుంది? ఓ సెక్స్ అంటే ఇంతేనా అన్న విషయం ముందు ఉంటుంది. మనకి ఇక్కడ ఆ మానం అనేది కుటుంబ గౌరవం అన్న ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి అలా దాటిన వాళ్ళని చంపడం, ఆనర్ కిల్లింగ్ అంటున్నారు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఒక అమ్మాయి తాలూకు మానం, నీ కుటుంబ గౌరవం ఎలా అవుతుంది? ఆ అమ్మాయి చాయిస్ అవుతుంది. ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదు అన్నది అమ్మాయి చాయిస్ అవుతుంది. అది తీసుకెళ్ళి నీ కుటుంబ పరువుకి అటాచ్ చేసుకోవడం నీ బుద్ధి తక్కువ. సో ఇలా అణిచివేయబడ్డ ఫీలింగ్స్ అన్నీ సప్రెస్ అయ్యి ఒకసారి బ్లాస్ట్ అవుతాయి. అందుకని మీరు అంటే ఈ సైకోలు పుడతారు. సో ఈ సెక్షువల్ పావర్టీ వల్ల వస్తుంది. అందుకే ఈ చిన్నతనంలోనే ఇదేంటో నేర్పిస్తే, ఓహో ఇది కరెక్ట్ కాదు అని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, ఫ్యామిలీ నుంచి నేర్పిస్తే ఇది మార్పు జరిగే శాతం కొంత ఉంటుంది. ఇస్ దిస్ ట్రూ? డ్యూ టు డ్రెస్సింగ్ వల్ల మాత్రమే ఇట్లాంటివి జరుగుతున్నాయి అని ఆలోచింపచేసే వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. చాలామంది మగాళ్ళు ట్యాగ్ చేస్తారు, ఇలా బట్టలు వేసుకున్న అమ్మాయి ఇలాంటిదే అని. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు మాత్రం చొక్కా లేకుండా లుంగి కట్టుకొని రోడ్డు మీదకి నడిచేళ్ళచ్చు బనియంతో. అదే పని ఒక అమ్మాయి చేస్తే తప్పేంటి? అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్? యూ టెల్ మీ. నువ్వు హ్యూమనే, తను హ్యూమనే. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మన దృష్టిలో, మన బుర్రలో ఎందుకు ఫీడ్ చేయలేదంటే ఫస్ట్ నుంచి పురుషాధిక ప్రపంచంలో మనం బతికాం కాబట్టి. మగాడు ఇలాగే ఉండాలి, ఆడది ఇలాగే ఉండాలి. ఎవరు చెప్పింది? ఎవరు చెప్పాలి? అది అడిగితే మళ్ళీ ఎక్కడ లేని రిలీజియన్, ధర్మం అని తీసుకొస్తారు. సో దిస్ నో పాయింట్ ఇన్ వాదించడం ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఈరోజు జరిగిన డిస్కషన్స్లో కావచ్చు అండ్ ఆవిడ గురించి మాట్లాడే విధానం అంటే ఒక గవర్నమెంట్ కూడా సూసైడ్ అని అనౌన్స్ చేసింది. ఆవిడ ఎంత బాధపడిందో, ఎన్ని పెయిన్స్, లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ అది లిటరలీ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ అండి. సో నేను మా మదర్ ట్రావెల్ చేస్తుంటే వాజ్ స్కారీ అబౌట్ టు గో టాయిలెట్. ఒక టాయిలెట్ యూజ్ చేయడానికి కూడా భయపెట్టే అంత సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సో వన్ లాస్ట్ థింగ్ అబౌట్ ద సొసైటీ, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ కరెంట్ ఉన్న సొసైటీ గురించి? బికాజ్ సింపుల్ అండి, సొసైటీ అంటే అక్కడెక్కడో ఉందనుకోవడం ఫస్ట్ మన మూర్ఖత్వం. సొసైటీ అనేది మనం అంటే ఇన్ఫ్యాక్ట్ నేను అని నేను ఫీల్ అవుతాను. నా నుంచి మొదలైందే. సో ఇది గాంధీ గారు చెప్పిందే, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. నువ్వు ఏదైనా మార్పు కోరుకుంటే ప్రపంచంలో అది నీ నుంచి ముందు మొదలెట్టు. సో సొసైటీ ఎక్కడో లేదు, మనమే అని ఫీల్ అయితే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉంటే ఈ మార్పు తేవడానికి ఇంత సాధ్యపడ్డ వాళ్ళం అవుతాం. అంతే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది చిన్న టాపిక్ కాదు, ఐ వాంట్ టు టాక్ మోర్ బట్ దెర్ ఇస్ నో టైమ్. డెఫినెట్లీ ఒకసారి ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ థింక్, ఐ హోప్ ప్రతి ఒక్క పర్సన్ మీలో ఒక 10%లా ఆలోచించినా సరే ఐ థింక్ విమెన్ గెట్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.